స్తుతించేదను, కరములు తట్టి నిత్యం స్తుతించేదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించేదను, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించేదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. ఆయనే నా సంగీతము. స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. దీవారాత్రములో కంటి పాపవలె కాచి, దీవారాత్రములో కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధిను
పొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ ప్రాంతంలోకి బిడ్డం ప్రేమేందుని బిడ్డరా, ఈ రాత్రి దేవుడు మనకి ఎంతగానో ప్రేమించి ఈ రాత్రి మనకి అనుగ్రహించాడు. ఈ రాత్రి మనం పడుకొని నిద్రపోవటానికి కాదు, నెలలో ఒక్కరోజైనా మనం ప్రభు కోసం, మన కుటుంబాల కోసం, మనం ఆత్మీయ స్థితి కట్టుకోవడం కోసం దేవుడు రాత్రంతా ప్రార్థన చేశాడు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రేమేందుని బిడ్డరా, ఆశీర్వాదం కావాలంటే, దీవెనలు కావాలంటే కొన్ని విషయాల్లో పట్టుదల కలిగి కొన్ని విషయాల్లో మనం పోరాడాలి. అది రాత్రైనా, అది పగలైనా, అది ఎండైనా, అది వానైనా, అది కరువైనా, అది కష్టమైన ఖడ్గమైనా సరే కొన్ని విషయాలు మనం ప్రభు సన్నిధిలో పోరాడేవారిగా మనం ఉండాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం బాగున్నామంటే అది దేవుడి కృప, మనం ఇంకా బ్రతికున్నామంటే అది కేవలమైన కృప. దినదినము ఆయన మనం బ్రతికిస్తున్న దాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నువ్వు లేకపోతే, యేసయ్యా నువ్వు రాకపోతే మేమేమైపోతామో ప్రభువా. మా కుటుంబాలు మీరు కట్టండి, మాకున్న సమస్త బాధలు, అప్పుల బాధలు మీరు తీర్చండి నాయన. నీ సహాయము మాకు దయచేయండి, నీ దక్షిణ హస్తము మీరు మాకు దయచేయండి ప్రభువా. సహాయ హస్తము మా మీద ఉంచండి ప్రభువా. మా కుటుంబాలు మీరు కట్టండి, మా ఇండ్లు మీరు కట్టండి నాయనా. ఎంతో ప్రయాసతో కన్నీటితో వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఎన్నిక లేని వారం నాయనా, యోగ్యత లేని వారం ప్రభువా, అర్హులము కాదు నాయనా. యా నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే మేము జీవించలేము నాయనా. మేము నిన్నటి వారమే ప్రభువా. మా జీవితము, మా బ్రతుకు బెత్తిడంత బ్రతుకే ప్రభువా తండ్రి. బెత్తిడంత బ్రతుకుగా మీరు చేశారు. మేము ఇంకా బ్రతుకుతున్నామంటే దినదినము మీ కృప చూపిస్తున్నారు. అనుదినము నీ కృపతో మమ్మల్ని బ్రతికిస్తున్నారు ప్రభువా. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా దైవ సేవకులనైనా ఏదైతే మాట్లాడబోతూ ఉన్నారో నీ బిడ్డల నోటిగా మీరు బోరగా ఉండి నాయన. ఈ రాత్రినైనా మేము అనేకమైన విషయాలు మర్మాలు మేము నేర్చుకుంటూ నీ కృపను అనుగ్రహిస్తామని ఈ ముందున్న సమయాన్ని చేతులు సమర్పించుకుంటూ సిలువేయబడిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవుడు మనకిచ్చిన స్థలాల్లో మనం ప్రశాంతంగా కూర్చుందాం. దేవుని నామ స్తోత్రం. చాలా చక్కగా ఇంతవరకు మీరందరూ కూడా వచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాంతి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఎంతో చక్కగా మొదటి సెక్షన్లో స్తుతి గుడుకును, అలాగే రెండవ సెక్షన్లో CBC ప్రోగ్రామ్ను, ఆ తర్వాత మూడవ సెక్షన్లో మనం ఆన్లైన్ ప్రార్థనలో మనం పార్టిసిపేట్ చేయడానికి, ఈ రీతిగా చేరి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకి కృప చూపించినందుకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ప్రాముఖ్య విషయంలో మనకు వచ్చాం. ఇప్పటి వరకు చాలా విషయాలు మీరు నేర్చుకోలేదు నాకైతే తెలియదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్పవలసినన్ని కూడా చెప్తా ఉన్నాను, వివరిస్తూ ఉన్నాను. ఇక మీదట మీ విషయం ఇదే ఈ పిల్లి. అందుకని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పుడు విస్తారంగా మీతో మాట్లాడేదానికి ఇది సమయం కాదు. ఇప్పటికే మీరు చాలా అలసిపోయారు, మేము కూడా అలసిపోయాము, నేను కూడా బాగా అలసిపోయాను. అయితే కొద్ది నిమిషాలు మరి దైవ సేవకులకు ఎక్కువ సమయం ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వడానికి
అందుకని ఈ సమయాన్ని మనం ఎందుకంటే 7 గంటల నుండి మీరు కూర్చొని ఉన్నారు. 7 గంటల నుండి ఇప్పుడు 12 అయ్యేదానికి ఎన్ని గంటలు ఉంది? 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 6 అవర్స్, అంటే 6 గంటల సేపు మీరు ప్రార్థనలో గడుపుతూనే ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి 15 నిమిషాలు మన మధ్యలో దైవసేవకులు ఇద్దరు ఉన్నారు. వారు క్లుప్త సందేశాన్ని ఏ రీతిగా ప్రార్థనలో మనం ఇంకా బలపడాలో క్లుప్త సందేశాన్ని మన మధ్యలో దైవసేవకులు మొదటిగా ఫ్రీడీపాల్ గారు ఉన్నారు. వారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. 15 నిమిషాలు ఇద్దరు కూడా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను నీకు తెలియపరుస్తున్నాను. మనమందరం కూడా కొంచెం ఒక 10 నిమిషాలు చివరిలో ఒక 10 నిమిషాలు ప్రాంతంలో మనమందరం కూడా గడుపుతాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగద్దు, ఎవరు బయటకు వెళ్ళొద్దు. కింద కూర్చోలేకపోతే చైర్లు చాలా ఉన్నాయి, మీరు చైర్లో ప్రశాంతంగా కూర్చొని వినొచ్చు కూడా. ఓకేనండి, మీ అందరికి వందనాలు. మరి ఈ సమయాన్ని దైవ సేవకులకి మొదటిగా ఫ్రీడీపాల్ గారికి ఈ యొక్క సమయాన్ని అందిస్తూ ఉన్నాం. వారి యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. చైర్ తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారు కదా? గడిచినటువంటి రోజుల్లో నేను కూడా వచ్చానండి మీ మధ్యలోనికి. నేను చెప్పిన మాటలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా మీకు? ఏం వాక్యం చెప్పాను నేను? కొంచెం జ్ఞాపకం చేయగలరా మీరు? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏం మాటలు చెప్పా? ఆశీర్వాదముల గురించి చెప్పా. ఎలా వస్తాయి అవి? ఆశీర్వాదములు ఎలా వస్తాయని చెప్పా. గుర్తులేదు కదా? గుర్తులేదు. దేవుడు మిమ్మల్ని దీవించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే, దేవుని సన్నిధికి వస్తే దేవుడిచ్చే దీవెనలు మీకు అందరికీ దొరుకుతాయని చెప్పా. అంటే దేవుని మందిరానికి వస్తే దేవుని యొక్క దీవెనలు మనకు దొరుకుతాయి. సరే, ఈ రాత్రికాల సమయంలో ఈ సమయం ఇచ్చినందుకు దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే నేను కూడా అనుకోలేదండి మీ సంఘంలోనికి ఈ గ్రామానికి వస్తానని. తెలియని రీతిగా దేవుని యొక్క పిలుపు మేరకు దైవజనుడు చెప్పగానే రావుటకు దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామానికి, నీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు దేవా. ఈ రాత్రికాల సమయంలో, ఈ సంపూర్ణ రాత్రి ఆల్నైట్ ప్రేయర్లో నీవు నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నీ మాటలు దేవా వివరించుటకు, వాటిని ధ్యానించుటకు దేవా శక్తి లేనిటి వారిని, జ్ఞానం చాలనటి వారిని దేవా నీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. ఇప్పుడు చదవబడినటువంటి యొక్క లేఖన భాగమును వివరించుటకు దేవా తెలివి జ్ఞానమును నాలోనికి నీ వచ్చి దేవా నీ మాటలు పలకమని, నీవు మాత్రమే మహిమ పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని సంఘస్థులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాట ఏమని తెలియపరుస్తూ ఉందంటే, ప్రభువైన యేసయ్య తన 33.5 సంవత్సర కాలంలో 30 సంవత్సరములు తన కుటుంబంలో, తన తల్లిదండ్రులకు, తన అన్నదమ్ములకు కుటుంబ బాధ్యతలు నెరవేర్చి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, దేనికోసం వచ్చాడో అని దేవాది దేవుని యొక్క చిత్తము నెరవేర్పులో తన యొక్క మాటను ఆయన చేసుకున్నటువంటి నిబంధన సంకల్పమును నెరవేర్చే క్రమములో 3.5 సంవత్సరం తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అవునా? కాదా? అవును కదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. మీ అందరికి చెవులు ఉన్నాయని నేను గ్రహిస్తున్నా. శ్రద్ధగా వినండి. కొన్ని మాటలే దైవ సేవకులు 17 నిమిషాలు ఇచ్చాడండి. కాబట్టి ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలంటే శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినాలి. కాబట్టి ప్రభు అయిన యేసయ్య తండ్రి చిత్తం నెరవేర్చే పనిలో మొదటిగా ఆయన ఎవరిని బాగు చేయాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని కాపాడాలి, ఎవరిని కరుణించాలి, ఎవరిని నేను ఆశీర్వదించాలి, ఎలాంటి వారికి నేను మేలు చేయాలి, ఏ స్థితిలో ఉన్న వారిని నేను లేపాలి అని యేసుక్రీస్తు ప్రభువారు గ్రామములోను, పట్టణములోను, దేశములోను సంచరించలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడంటే తన యొక్క తండ్రి చిత్తం అనబడిన మాటలు నెరవేర్చుటకు, సువార్తను ప్రకటించుటకు, దేవుని మాటలు వివరించుటకు, వాటిని వినిపించుటకు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? మొదటిగా యేసయ్య తల్లిదండ్రుల కుటుంబంలో నుండి, భూలోక సంబంధమైన వారిలో నుండి తండ్రి చిత్తం నెరవేర్చే పనిలో మొదటిగా శిష్యులను ఏర్పాటు చేసుకున్నటకు ఎక్కడికి వెళ్ళాడంటే సముద్ర తీరానికి, ఊరి బయటకి వెళ్ళాడు. ఎందుకని వెళ్ళి ఉండొచ్చు? ఊర్లో చెబితే వింటారండి? వినరు. పట్టణంలో చెబితే వింటారా? పట్టణంలో ఉన్నవారు చెప్పిన మాట వింటారండి? వింటారా? వినరు. వింటారు. ఏ మాటలు వింటారు? వాళ్ళకు నచ్చిన మాటలు చెప్తే వింటారు. కానీ ఎప్పుడు తెలియని మాటలు, ఎన్నడూ వినని మాటలు చెప్తే ఎవరు వినరు. కాబట్టి ఎవరు నా మాటలు వింటారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆకాంక్షించి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తండ్రి చిత్త ప్రకారము దేవుణ్ణి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చేపలు పట్టుకునేటటువంటి జాలర్లుగా ఉన్న వారి యొద్దకు పోవాలని ప్రభువున యేసయ్య తలంచుకొని సముద్ర తీరమునకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సముద్ర తీరములో మనలాంటి అభాగ్యులు, ఏ యొక్క ప్రేమను నోచుకోని వారు, ధనము లేనివారు, సంపద లేనివారు, అమాయకులు, చదువు లేనివారు, ఊరిలో ఉన్నవారు వెలివేసినటువంటి వారు, వెలివేయుటకు, వారిలో చేర్చుకున్నటకు కూడా నీచముగా అంటే ఆనాడు ఉన్నటువంటి వారిని, ఆ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిని ఎవరు కూడా పెద్దగా లెక్క చేసేవారు కాదు. అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? దగ్గరకు తీసుకొని దేవుని యొక్క మాటలు చెప్పాడు. చెప్పిన తరువాత వారిని తన యొక్క మార్గం నడిపించుకున్నాడు. నడిపించుకొని మరలా అనేకులను నేను నా మాట వలనే కాదు గాని నా పిలుపు మేరకు ఎవరైనా నా యొద్దకు వస్తారా అని మరలా ఆకాంక్షించి 40 రోజులు ఉపవాసం ఉండి ఒక కొండ యొద్దకు వెళ్ళి ఆ కొండ మీద ఉపవాసముతో ప్రార్థన చేసుకొని ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు మొదటిగా కుష్ఠిరోగి వచ్చాడు.
కుష్ఠరోగి వచ్చి ప్రభువా నీ చిత్తం అయితే నాకు కన్నులు ఇస్తావా అని గుడ్డివారు అడిగాడు. తర్వాత కుష్ఠరోగి అడిగాడు. అడిగిన వెంటనే ఆయన ఏమాత్రము నాకు ఇష్టం లేదు అనలేదు, కానీ దేవుణ్ణి అడిగాడు కాబట్టి వారికి అవన్నీ ఇచ్చాడు. అదే ప్రకారముగా దేవుని మాటను వినని వారు, దేవుడంటే ఎవరో తెలియని వారు, దేవుని యొక్క ముఖము కూడా చూడనటి వాడు ఒక శతాధిపతి. ఈ శతాధిపతి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కపెర్నహూం అనేటటువంటి ఒక పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు సైన్య అధిపతి, ఈ సైన్య అధిపతి అంటే ఎవరినంటాము? ఒక అధికారిని, ఒక సైన్యాన్ని నడిపించే వారిని అధిపతి అని అంటాం. ఆనాడు మిలిటరీ బెటాలియన్ ఎవరండి? మిలిటరీ బెటాలియన్, మిలిటరీ ఆఫీసర్. వారిలో ఉన్నటువంటి ఒక అధికారి తన యొక్క చేతి పనిలో ఉన్నటువంటి ఒక దాసుడికి బాగలేదని గ్రహించి, ఎరిగి, గుర్తించి ఎవరి యొద్దకు వెళితే నా యొక్క దాసుడు బాగుపడతాడయ్యా అని అనుకొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క కొండ ప్రాంతం నుండి దిగి కిందికి వచ్చినప్పుడు కపెర్నహూము అనేటటువంటి పట్టణంలోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించినప్పుడు ఆ యొక్క వార్త విని, ఏం వార్త విన్నారు? మనం ఏం వార్తలు వింటామండి? నేను చెప్పమంటారా మనం ఏం వార్తలు వింటామో? చెప్పమంటారా? 4వ తారీఖున ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఈ వార్త ఎప్పుడు వినాలి, ఎట్లా వినాలి? ఎవరైనా నలుగురు నిలబడి మాట్లాడుతారు, గబక్కన చెవుట పెట్టేస్తారు. ఎందుకని? వాళ్ళు ఏం చెబుతున్నారు, ఆ వార్త నేను వినాలి. అంతేనా? అలాగే అనుకుంటాం. కానీ ఒక పాస్టర్ గారు వచ్చి ఏదైనా దేవుని మాట చెబుతున్నాడు అంటే అది వింటామండి? వినం. కానీ ఆ రోజులో యేసుక్రీస్తు ప్రభువు వారు నివసిస్తున్నటువంటి ఆ కాలంలో ఒక అన్యుడు, దేవుడంటే తెలియదు, ఇశ్రాయేలీయుడు కాడు, దేవుని మాట ఈనాడు కూడా ఎరగనివాడు, అలాంటి శతాధిపతి తన దాసునికి పక్షవాయువుతో బాధపడుచు ఉంటే ఎవరు బాగు చేస్తాడు అనుకున్నప్పుడు ఏం చేశాడంటే నేరుగా యేసయ్య యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు మిగుల పక్షవాయువుతో బాధపడుచున్నాడు, వానిని నీవు బాగు చేయమన్నాడు. బాగు చేయమంటే యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆయన అడిగిందేమని? తన దాసుని బాగు చేయమన్నాడు. కానీ యేసయ్య ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యపడడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు నా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు నా కోసమే మరణించాడు, తండ్రి అయిన దేవుని చేతి ద్వారా నేను నిర్మించబడ్డాను, మేము క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలము, దేవునిలో కొనియాడబడుచున్న వారము, ప్రార్థన తెలుసు, పాటలు పాడడము తెలుసు, వాక్యము వినడము తెలుసు, అదే విధముగా వాక్యాన్ని బోధించడము తెలుసు అని అనుకుంటున్నటువంటి ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఏ రోజైనా మిమ్మల్ని బట్టి యేసయ్య గాని తండ్రి అయిన దేవుడు గాని ఆశ్చర్యపడ్డాడా? ఎప్పుడన్నా ఆశ్చర్యపడి ఉండొచ్చా? పడుండొచ్చా లేదా? మీరేమంటారు? ఆశ్చర్యపడుంటాడు. 6 గంటలకు వచ్చి కూర్చున్నాం కదా, ఇప్పుడు దాకా ఉన్నాం, ఆశ్చర్యపడుంటాడా లేదా అనుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యపడడానికి గల కారణం ఏంటంటే మనము క్రైస్తవులమే కాదనట్ల, దేవుని మాట వినుచున్న వారము, దేవుని యొక్క సన్నిధిని మన యొక్క గ్రామంలో కట్టబడి ఉన్నది కాబట్టి మనము దేవుని ఎదుట నిలబడాలంటే ఆశ్చర్యం ఎలా కలగాలి? ఆ యొక్క శతాధిపతిని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఆశ్చర్యపడ్డాడయ్యా అంటే తన దాసునికి బాగులేనటువంటి విషయం తెలుసుకొని ఆ మిలిటరీ బెటాలియన్, ఆ యొక్క శతాధిపతి ఏం చేశాడయ్యా అంటే ఆ యొక్క ఆఫీసర్ పని చేస్తున్నటువంటి
పరిపాలన కాలంలో ఉన్నటువంటి రాజ్య అధికారి యొద్దకు వెళ్ళంట ఒక సెలవు సీటీ రాశాడంట. ఏమని రాశాడు? ఈ రోజు నాకు సెలవు కావాలయ్యా, నేను ఈ రోజు పనిలోనికి రాను అని చెప్పాడంట. చెప్పిన వెంటనే ఆ యొక్క శతాధిపతి పై ఉన్నటువంటి అధికారి ఆ సెలవు సీటు తీసుకొని ఆ యొక్క శతాధిపతిని అడిగాడంట. ఏమయ్యా, మనం ఎవరు? నువ్వు ఎవరి యొద్దకు వెళ్తామంటున్నావు? మన కులమేంటి? మన మతమేంటి? మనం ఎక్కడి నుండి వచ్చాము? మనం ఏ ప్రాంతం వారము? మన ఏ గ్రామం వారము? ఏ పట్టణంలో ఉన్నటువంటి వారము? మన పేరు తెలుసా? మన పేరుకి తోకలు ఉన్నాయి, ఆయన పేరుకి ఏమీ లేదు. మనం కొలిసే దేవుళ్ళు 3,000,000 దేవులు ఉన్నారు, 1,000,000,000 దేవతలు ఉన్నారు. ఆయన పేరు ఎవరికో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. నువ్వు ఆయన కాడికి వెళ్తానంటున్నావు. ఏమిటి కారణం? నీకేమైనా బాగులేదా? నాకు బాగానే ఉందయ్యా. మరి నీ కుటుంబీకులకు బాగులేదా? వాళ్ళకి బాగానే ఉందయ్యా. మరి నీ రక్త సంబంధికులకు ఎవరికైనా బాగులేదా? వారికి బాగానే ఉంది. మరి ఎవరికి లేదు బాగు అని అడిగినప్పుడు ఆ శతాధిపతి ఏమి చెప్పలేదు. కానీ నేనైతే ఈరోజు యేసయ్య యొద్దకు వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వమన్నాడు. పర్మిషన్ ఇవ్వమన్నప్పుడు యేసయ్య యొద్దకు వెళ్ళుటకు పర్మిషన్ వారు ఇవ్వకపోగా ఏమన్నారు తెలుసా? ఈరోజు నీవు కానీ యేసయ్య యొద్దకు నువ్వు వెళ్ళావంటే నీ ఉద్యోగాన్ని నేను తీసివేస్తా. యేసయ్య యొద్దకు నీవు వెళ్ళావంటే ఇక ఎన్నడూ ఉద్యోగం చేసుకున్నట్టుకు వీలు లేకుండా నేను చేస్తాను, కాబట్టి నీవు సెలవు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క శతాధిపతి చెప్పాడంటున్నాం, నా ఉద్యోగం ఊడబికినా ఇక ఎన్నడూ ఉద్యోగంలోనికి నన్ను రానియకపోయినా నీ మాటను నేను వినను. నేను ఈరోజు యేసు యొద్దకు వెళ్ళాలి. ఒక నిశ్చయత తీసుకున్నాడండి, ఒక నిబంధన తన మనసులో పెట్టుకున్నాడు. యథార్థముగా ఎవరైతే పాపములో ఉన్న వారిని రక్షిస్తాడో, గుంటలో పడినటువంటి వారిని లేవదీస్తాడో, పాపములో ఉన్నటువంటి వారిని పైకి లేపుతాడో, అట్టి యొక్క దేవుడు నాకు కనబడ్డాడు. నోటి మాట ద్వారా స్వస్థపరిచాడు. అతను చెంగులో స్వస్థతుందంట, అతను ఉమ్మిలో స్వస్థతుందంట. అతను మాట్లాడితే అనేకులు ఆశ్చర్యపడుతున్నారంట, బాగుపడుతున్నారంట. అలాంటి యేసయ్య యొద్దకు నేను వెళ్తా అని అంటూ ఉంటే ఆ యొక్క శతాధిపతి పక్కన ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, ఏరా మన కులం ఏంటి, మన మతం ఏంటి, మనమేంటి అని అడుగుతూ ఉంటే, కులం నన్ను వేరు చేసిన, మతం నన్ను వేరు చేసిన, ఉద్యోగం నన్ను తొలగించిన నేనైతే యేసయ్య యొద్దకు నేను వెళుతా. ఆశ్చర్యం ఎందుకు పడ్డాడు తెలుసా? యేసయ్య తెగించి ముందుకు వచ్చాడు. హల్లెలూయా, చెప్దామా? హల్లెలూయా. తెగించి ముందుకు వచ్చాడు. ఈనాడు తెగింపు లేదు మనలో. క్రైస్తవులు మనబడుతున్న మనలో ఏమి లేదయ్యా? ఏమి లేదమ్మా? చెప్పగలరా? తెగింపు లేదు. ఎందుకు లేదు? సపోజ్ ఇప్పుడు మీలో ఉన్నటువంటి వారు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే మీ యొక్క పై అధికారి ఏమని చెప్పాడంటే, మీకు ఈరోజు మీ స్టాఫ్ మీటింగ్ ఉందమ్మా, ఈరోజు ఆదివారం స్టాఫ్ మీటింగ్ ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు. మనము క్రైస్తవులం, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు, కానీ ఆ రోజు నువ్వేం చెప్పాలి నీ అధికారికి? అయ్యా ఉంటానయ్యా, నీకంటే ఈ మీటింగ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదని అంటావా? అంటామండి, అంటాం. తల ఊపకపోయినా, నోరు తెరిచి చెప్పకపోయినా నేను చెప్తా. ఎందుకంటే నేను కూడా మీలాంటి మనిషినే కదా, చెప్తా. అలాగే చెప్తాం మనం. కానీ మనలో తెగింపు లేదు, ఉండదు. ఎందుకని? భయపడతాం. ఈ పని కాకపోతే ఇంకొక పని చేసుకోలేము, ఆయన మనల్ని ఉద్యోగంలో తీసేస్తాడేమో అని మనం ఏం చేయలేం, తెగించి బయటికి రాలి. అలాంటి తెగింపు లేని వారి కోసం ఒక నిదర్శనముగా, ఒక మార్గముగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే
అన్యుడు అనబడినటువంటి ఒక శతాధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా దేవునిలో కొనియాడబడుచున్నవారు, ఆశ్చర్య కార్యములుగా పిలువబడుచున్నవారు, అనేకులుగా గొప్ప గొప్ప స్పీకర్లుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్క దైవజనుడు ఎలాంటి వారయ్యా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? క్రైస్తవులుగా పుట్టిన వారు కాదు. మనం ఎవరు తెలుసా? మీరెవరండి? మీ కులం ఏంటి? చెప్పండి అమ్మా. ఎవరు? అందరూ మనమేగా ఉంది. మనం అంటే ఎవరు? క్రైస్తవులం పక్కన పెట్టమా. మన కులం ఈ లోక ఆచార ప్రకారం మాదిగోలు. అవునా కదా? మనం మాదిగోలు. మనకు తెలుసు యేసయ్య అంటే ఎవరు, మనకు తెలుసు మన పితరులు దేవుడు ఎవరంటే. కానీ ఆ శతాధిపతికి తెలియదు. ఆయన ఎన్నడూ కూడా ఆయన మాట వినలేదు, ఆయన గురించి ఎక్కడ చూడలేదు. కానీ ఆ శతాధిపతి అంటున్నాడు, నేనైతే యేసయ్య దగ్గరికి వెళుతా. వెళ్ళిన వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసయ్య చెప్పాడంట, అయ్యా నీ ఇంటికి నేను వస్తా, నీ దాసుడు ఎక్కడున్నాడు చెప్పు అంటే ఆ యొక్క శతాధిపతి అన్నట్టు, అయ్యా నువ్వు నా ఇంటికి రావద్దు, నా కాడికి నువ్వు రావద్దు, మరి నీ దాసుడు ఎలా బాగుపడతాడు అంటే ఆ దాసుడు, ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నేనెవరో నీకు తెలుసా? ఆయన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇక మీదట మనం కూడా చెప్తుంటాం చాలా సార్లు పాస్టర్ దగ్గరికి వచ్చి, నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామంటే, అయ్యా మా కులం ఏంటో నీకు తెలుసా? అసలు మేము ఎవరు మీకు తెలుసా? మీరేంది మా ఇంటికి వచ్చేది? అబ్బో మీరు రాకూడదు మా ఇంటికి. పక్కింటి వాళ్ళు చూసారు ఇంకో మా ఇంటికి నువ్వు వస్తే ఇంకా లేదు నా సంగతి అయిపోద్ది అని దైవ సేవకులను కూడా మన ఇళ్ళకి రాని. అలాగే ఈ శతాధిపతి కూడా అన్నాడు, నేను ఎవరినో తెలుసా? ఒక సైన్య అధికారిని. నా చేతి కింద అనేకులు ఉన్నారు పనివారు. ఒకరిని నేను కూర్చోరా అంటే కూర్చుంటారు, లెగరా అంటే లెగుతారు. నా మాటకే ఇంత పవర్ ఉంటే, అయ్యా నా మాటకే ఇంత శక్తి ఉంటే మరి నీ మాటకి ఎంత శక్తి ఉండాలి? నీవు నా ఇంటికి రావుటకు, నా ఎత్తుకు వచ్చుటకు నేను అర్హుడునో కానో తెలియదు, కానీ నా మాటకే ఇంత పవర్ ఉంటే మరి నీ మాటకి ఎంత పవర్ ఉండాలి? కాబట్టి నువ్వు నా ఇంటికి రావద్దు, మాట మాత్రము సెలవు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడుగుతామా? మాట మాత్రము నువ్వు ఆకాశం నుండి సెలవు అయ్యని ప్రార్థన చేస్తామా? చెయ్యము. ఎంతసేపు నువ్వు రా, నువ్వు దిగిరా. ఎన్నిసార్లు వస్తాము మన కోసం? వస్తాడా, ఇంకా వస్తాడా? ఎందుకు యామారిచ్చి అని పిలవడం? ఆల్రెడీ సిలువేసి చంపేసి పైకి పంపిస్తే మరలా పిలిస్తే మరలా మీరు ఏం చేస్తారని అనుకోడా? రమ్మని అడుగుతామే తప్ప, అయ్యా నీవు నా కాడికి వచ్చుటకు నేను అర్హుడును కానుగానయ్యా, నీ మాట మాత్రం సెలవిమ్ము. నా రోగము కావచ్చు, నా కుటుంబంలో ఉన్నటువంటి వారి రోగము కావచ్చు, నా యొక్క పరిస్థితి ఎట్లాగా ఉన్నదో నీకు తెలుసు కనుక ప్రభువా, నీ మాట ద్వారా వాటిని జయించుటకు నాకు శక్తిని దయచేయమని అడగం. కానీ ఆ శతాధిపతి అన్నాడు. ఆ మాటను చూసంట యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపడ్డారు. ఈరోజు నిన్ను బట్టి ఆశ్చర్యపడాలంటే, నన్ను బట్టి ఆశ్చర్యపడాలంటే, దేవుని యొక్క మాట వినపడగానే, దైవజనుడు ఎక్కడైనా కనబడగానే తెగించి నీవు దేవుని యొద్దకు రావాలి. తెగింపు అనేది నీలో లేకపోతే ఎన్నడూ నిన్ను గూర్చి యేసయ్య ఆశ్చర్యపడడు. హల్లెలూయా. నిన్ను బట్టి ఆశ్చర్యపడాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది నీ కోసం. నువ్వు పాట పాడుతున్నావు, అది నీ కోసం. నలుగురు విని నన్ను అబ్బా అనాలి. ప్రార్థన చేస్తున్నావు, అది నీ కోసం. నేను బాగుపడాలి, అది సమస్య కాదు. మరి ఆశ్చర్యపడాలి. మరి యేసయ్య నిన్ను చూసి ఎలా 6 గంటలకు ప్రారంభిస్తే ఇప్పటిదాకా కూర్చున్నారు, కానీ ఆశ్చర్యమే. ఈ రోజు వరకైనా ఆశ్చర్యం దేవుడు పడాలి? ఇప్పుడు వరకేనా? కాకపోతే నేనేమనుకుంటున్నానంటే, నాకు తెలియదు కదా మీ ఊరు గురించి. చిల్డ్రన్స్ మీటింగ్ ఏదో ఉందంటే వచ్చినారేమనుకుంటాను నేను. అలా కాదుగా, అంతే కదా అక్కలారా, నా తల్లులారా, చెప్పండి అమ్మా, అంతేనా కదా? చిన్నపిల్లల మీటింగ్ ఉందంటే వచ్చిన వాళ్ళు కాదు కదా, దేవుని మీద ప్రేమతో వచ్చారుగా. అలాగైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాదు. దేవుని కోసం మీరు తెగించి ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. ఇప్పటి వరకు, ఈ సమయం వరకు నా సన్నిధిలో దైవజనులు ఏ మాట చెప్పినా వింటున్నారంటే, వీరిలో నా కోసం భయపడేటటువంటి వ్యక్తిత్వం ఉన్నది.
నమ్మకము గురించి ఒక వ్యక్తిని కానీ జ్ఞాపకం చేస్తే అబ్రహాము చూసంట యేసయ్యే ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకు ఆశ్చర్యపడి ఉండొచ్చు చెప్పగలరా? అబ్రహాము పిల్లలు లేకపోతే అడిగిన వెంటనే దేవుడు ఏమన్నాడు? నాకు ఇమ్మన్నాడు. ఇచ్చేదానికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఏం చేస్తాడా అని. ఏం చేస్తాడు? ఇచ్చింది నువ్వే తీసుకో. అందులో ఏమాత్రము కొర లేదు, దాచుకునేది లేదు. పైకి నేను ఇస్తున్నానని లోపల నాకు కావాలన్నట్టు కూడా లేదు. ఏమాత్రం సందేహింపకుండా నిర్దాక్షిణ్యంగా దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు చేయబోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మాట చెప్పినట్లు నీ విని తెగించి నీ గృహములో నుండి, నీ గ్రామములో నుండి, నీ ఊరిలో నుండి, నీ పట్టణములో నుండి దేవుని యొద్దకు వచ్చాయి. దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనం అనుకుంటున్నాం 4వ తారీఖున ఏం జరుగుద్దయ్యా అని. ఏం జరుగుద్దమ్మా? ఏమైనా జరగని, నిద్రపోతాం, లేస్తాం, మన పనికి మనం. అది ఏమైనా కానీ, ఏది జరిగినా మనం ఎలా ఉండాలి? దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనం ఉండాలి తప్ప ఈ రాజ్యం ఏమవుతుంది, ఈ ప్రభుత్వం ఏమవుతుంది, మనం సిద్ధమా లేకపోతే షూరిటీనా, గ్యారంటీనా? మనకు అవసరం లేదు, వాళ్ళకే లేదు గ్యారంటీ. ఈయన లేడు సిద్ధంగా, మనకు అవసరమా? మనం సిద్ధంగా ఉండాల్సిన దేనికోసం? పరలోక రాజ్యం కోసం సిద్ధంగా ఉండాలి. మనం అనుకుంటూ ఉన్నాం ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమవుతుంది అంటే ఇంతకు ముందు ఏమైనదో ఇప్పుడు అదే అవుతుంది. రేపేం జరుగుద్దో మనకు తెలియనప్పుడు మరలా గెలిచే ప్రభుత్వం ఏదో మనకడ తెలుసు. కానీ ఈ శతాధిపతి అంటున్నాడు యేసయ్య యొద్దకు వచ్చట ప్రభువా అని పిలిచాడు. ప్రభువా అని ఎవరిని పిలవాలండి? అప్పట్లో అధికారిగా ఉన్నవారిని, ప్రభుత్వం చేసేవారిని ప్రభువులు అని పిలుస్తారు. అప్పట్లో యేసయ్యకి ప్రభుత్వం ఉందా? లేదు కదా. ఆయన ఏమైనా ఒక అధికారా? లేదు కదా. అలాంటి వాని యొద్దకు వచ్చి, అలాంటి యేసయ్య యొద్దకు వచ్చి ఆ శతాధిపతి అంటున్నట్టు ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా అని పిలవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని యేసయ్య అడిగితే చెప్పాడంట ఆ శతాధిపతి, ప్రభువా ఇంతకు ముందు ఉన్నటువంటి వారి అధికారుల కింద, ప్రభుత్వాల కింద నేను పనిచేశాను కనయ్యా. ఏ అధికారి కింద కానీ, ఏ ప్రభుత్వం కింద కానీ నాకు నెమ్మది లేదయ్యా, నాకు శాంతి సమాధానం లేదయ్యా, నాకు ఆనందం లేదయ్యా. నీవు నాకు ప్రభువుగా ఉంటే, నీ ప్రభుత్వంలో నేనుంటే సంతోషంగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రభుత్వంలో, నీ పరిపాలనలో నేనుంటే నేను సంతోషంగా ఉంటాను. కాబట్టి నీవు నాకు ప్రభువుగా ఉండు. ఈనాడు మనం అంటాం అట్లా, ప్రార్థన చేయండి అమ్మా రేపు 4వ తారీఖు గురించి అంటే ఏమంటాం మనం ఎక్కడైతే చేసామో ఏమండి, ఎక్కడ గుద్దామో అదే వస్తే బాగుండు అనుకుంటామే తప్ప అయ్యా ఈ లోకము ఏమైతే మాకెందుకయ్యా, నీవు మాకు ప్రభువుగా ఉండు, నీ ప్రభుత్వంలో మమ్మల్ని ఏలుబడి చేయి అని అడుగుతామా? మనము అడగం. అలా అడగకపోవటం వల్లనే ఎవరు వచ్చారు ఇప్పుడు మనకి? అపవాది వచ్చేసాడు. అపవాది ఎంటర్ అయిపోయాడు. దేవుడు చూస్తున్నాడు. ఏం చేస్తారు నా బిడ్డలు? జై కొడతారా? స్తుతులు చెల్లిస్తారా? ఏం చేస్తారు? ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఈ రాత్రి కాలం జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలోను, ఈ హాల్ నైట్ ప్రేయర్లోను నువ్వు ఎలాగైతే దేవుని సన్నిధిలో ఉంటే ఆశ్చర్యపడ్డాడని నేను చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను బట్టి జై కొట్టకుండా స్తుతులు చెల్లిస్తే నిన్ను బట్టి దేవుడు ఆశ్చర్యపడతాడు. హల్లెలూయా. ఆశ్చర్యపరిచే విధముగా నీవు ఉండాలి. ఆలోచనకర్త అయిన మన దేవుణ్ణి మనము ఆశ్చర్యింప చేయాలి. హల్లెలూయా. ఆశ్చర్యింప చేద్దామా? ఇది మొదలుకొని నిరంతరం దేవుని సన్నిధిలో మనము ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. దేవుడి నామ స్తోత్రం. అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. శతాధిపతి గురించి అయ్యగారు చాలా క్లుప్తంగా వివరించారు. శతాధిపతి ఒక అధికారి, ఆయన కింద చాలా మంది
ఏందంటాము ఏదో మొత్తానికి 6 గంటల సేపు నుంచి గలప చేస్తా ఉంటే మీరు మళ్ళా సైగ్గా మాట్లాడు ఇద్దరు రాలా ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు ఒక మాట చెప్తే ఒక మాట చెప్పయ్యా ప్రభా. పాస్టర్ గారిని ఎప్పుడైనా అడిగారా? అట్లాంటి అడగరు. ఒక మాట చెప్పు, మా ఇంటికి రా, మా ఊరికి రా, ప్రార్థన చేయ అని ఎవరు అడగరు. కానీ ఆ శతాధిపతి ఆయన గబగబా పరిగెత్తుకుంటూ తన దాసుడి కోసం విజ్ఞాపన చేయటానికి వచ్చాడు. నువ్వు ఎవరి కోసం విజ్ఞాపన చేయడానికి వచ్చావు? దేనికి వచ్చావుగా? దేనికి వచ్చారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి తన దాసుడి కోసం తాను నమ్మిన ఊరును నమ్మిన దేవుణ్ణు, ఆ తర్వాత అధికారాన్ని అంతా కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తండోపతండాలుగా జనాలంతా వస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, మరి నేను కూడా నా దాసుడి గురించి చెప్తే ఏదన్నా దేవుడు కార్యం చేస్తాడేమనే విశ్వాసం. అంటే ఈరోజు విశ్వాసాలు ఏం చెప్తున్నా, మేము క్రైస్తవులు, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వణుకుతాయి, నేను ప్రార్థన చేస్తే పో అంటే దెయ్యం. ఎందాక చెప్పాడు కదా, నామంలో లే అంటే వాళ్ళు లేచిందంటే దెయ్యం. అంటే ఇది యాక్టింగ్ మాత్రమే, కానీ నిజం కాదు. నిజం అవ్వాలంటే ఇంకొంచెం మనం డెప్త్గా వెళ్ళిపోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కింద ఆ మాటల్లో మనం చూస్తూ ఉంటే, అబ్రహాము మా దేవుడు, ఇస్సాకు మా దేవుడు, యాకోబు మా దేవుడు అని ఇశ్రాయేలు యూదులంతా చెప్పుకుంటా ఉంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఇంత విశ్వాసం నా పట్లను చూపిస్తా ఉన్నావు అని చెప్పేసి శతాధిపతిని మెచ్చుకొని, ఇంతటి విశ్వాసం నేను ఎక్కడా కూడా చూడలేదు, కాబట్టి వెళ్ళిపో అన్నాడు. ఇంకా వెళ్ళిపో, నీ దాసుడికి బాగైపోతుందని చెప్పి ఈయన పరిగెత్తుకుంటూ, ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోమన్నాడో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదే సమయానికి ఆ ఇంట్లో నుండి కొంతమంది ఆయన కింద ఉన్నటువంటి అధికారులు పరిగెత్తుకుంటూ ఈ మాట చెప్పడానికి వారు పరిగెత్తారు. వీళ్ళు మధ్యలో ఎప్పుడైతే కలుసుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు, అయ్యా మీ దాసుడికి బాగైపోయింది. ఎప్పుడు అని అంటే పలానా టైంకి పలానా సమయానికి అన్నాడు. పలానా సమయం ఎప్పుడు అని అంటే పలానా సమయం అనగానే ఈ సమయంలో ఈయన ఎక్కడున్నాడు? ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ సమయాన్ని ఈ సమయాన్ని ఎప్పుడైతే టాలీ చేసుకున్నాడో, ఆయన మాట సెలవీయగా తుఫాను మిక్కిలి నిమ్మలము అయిపోయింది. తుఫాను రావాలన్నా, వరదలు రావాలన్నా, కష్టాలు రావాలన్నా, బాధలు రావాలన్నా ఆయన సెలవిస్తేనే వస్తాయి. ఆయన మాట పవరు అలాంటి, దైవ సేవకుడి మాట పవరు అలాంటిది. కాబట్టి దైవ సేవకుని మనం ఏం చేయాలి? గౌరవించాలి. చెప్పిన మాట మనం శ్రద్ధగా వినాలి, ప్రార్థన చేయించుకోవాలి. కాబట్టి చెప్పిన మాట ప్రకారం మనం విశ్వసించాలని దేవుని వాక్యం అయ్యగారు తెలియజేశారు. చాలా వందనాలు. అయితే సమయం అయితే మాత్రం పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంది. కానీ నేను ఆపలేకపోతా ఉన్నాను. మరి మన పాస్టర్లు కూడా నేను ఆపలేను. అంటే ఇంకా సమయం అంతే. మరి దేవుడు నడిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మన సమయం ఇంకా ఉంది కాబట్టి మన మధ్యలో రమేష్ అన్న వచ్చి ఒక పాట పాడి ఒక పల్లవి ఒక చరణం పాడతారు. ఆ తర్వాత రెండవ మెసేజ్ మన మధ్యలో దేవసేవకులు అందిస్తారు. రండి. ఎందుకంటే ఈ పరిచర్య ఈ లైవ్లో తీయడానికి కారణం అన్నగారు ఎంతో ప్రయాసతో వచ్చారు. అన్నగారికి నేను సమయం వేయలేక టైం మిస్ అయిపోతా ఉంది. ఈ సమయాన్ని అయ్యగారికి అందిస్తాం.
పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా కాలమందున సర్వలోకమందున్న దీన జాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆరాధింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా కాలమందున సర్వలోకమందున్న దీన జాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆరాధింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి కీర్తించి గణపరచు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే
దయా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జాలి దీపంగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆరాధింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రతినిత్యం నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిర్మలమైన నీ మనసే నాకు అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆరాధింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా ఈ సమయం నాకు ఇచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా పాడారు మీ పాటలు ఇంకా మేము వినాలి మీ పరిచర్య మాతో కొంచెం కొనసాగాలని హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం దేవుని స్తోత్రం చెప్తారా హల్లెలూయా మరి సమయం మాత్రం ఇంకా కుదిస్తానే జరుగుతుంది మరి పాస్టర్ గారి చేతిలో ఈ సమయం పెడతా ఉన్నాను మరి ఆయన ఎట్లా చేస్తాడో మీ ఇష్టం వారిని ఇబ్బంది పెట్టమాకయ్యా వాళ్ళు ఇప్పటికే చాలా అలసిపోయారు కొంచెం దయతో పాస్టర్ గారికి ఈ సమయం చెప్తా ఉన్నాను ఆయన కొంచెం అర్థం చేసుకొని ఇంక నేనేం చెప్పలేను థ్యాంక్ యూ సార్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక హల్లెలూయా అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రభు నామమున వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సోమవారం మంగళవారం పడింది హల్లెలూయా ఎప్పుడు ఇచ్చాడండి సోమవారం మొదలు పెట్టుకొని మంగళవారం పొద్దున్నే తెల్లవారుజాము హల్లెలూయా ఈ సమయం ఎవరికి రాదండి దేవదూతలకు మాత్రం ఈ సమయం వస్తుంది హల్లెలూయా
యాకోబు ఆ రాత్రి అంతా పెనుగులాడి అట్లనే దేవునితో కలిసి పెనుగులాడి మర్చిపోయాడు. దావీదు గాని నాట్యమాడి మర్చిపోయాడు. ఇట్లా స్తుతిస్తా ఉంటే తెల్లవారుజాము. హల్లెలూయా. ఈ సమయం ఎవరికి రాదండి, కొంతమందికి ఈ సమయం వస్తుంది. కనుక ఆ నిలుచున్న యాకోబును అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. మిగిలిపోవడం, యాకోబు ఎందుకు మిగిలిపోయాడు? చాలా మంది నిద్రపోతున్నారు, చాలా మంది ఏం చేస్తున్నారు, ఈగలు పోతుంటాయి ఒక పక్క. కానీ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. హల్లెలూయా. అర్ధరాత్రి, ఆ రాత్రి అంతా యాకోబు పెనుగులాడి మిగిలిపోయాడు. మిగిలిపోతే మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఏం చేస్తామండి? తొట్లోనో బర్రెలకు గొర్రెలకు వేస్తాం. కానీ దేవుని సన్నిధిలో మిగిలిపోవాలి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో మిగిలిపోవాలి. కానీ చాలా ఉన్నాయి. ఈ వాక్యము చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ఈ ఆల్ నైట్ ప్రేయర్లో చాలా మంది ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు కానీ శిష్యులందరూ నిద్రపోతుంటే ఆయన ఏం చేశాడు? ప్రార్థనలో మిగిలిపోయాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది మిగిలిపోయిన వారు ఉన్నారు, చాలా మంది దీవెనలు పొందుకున్నారు. కానీ నీవే దేనికోసం వచ్చావు? ఈ రాత్రికాల సమయం, తెల్లవారుజాము సమయంలో నువ్వు నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ ఏంది? ఈరోజు చాలా మంది పగులు అయితే ప్రార్థన చేస్తారు. ఎన్ని గంటల దాకా చేస్తారు? 12 గంటల దాకాని, ఆదివారం సండే 1 గంట దాకాని, లేకపోతే 3 గంటల దాకాని, లేకపోతే సాయంత్రం 6 గంటల నుంచి ఒక 8 గంటల దాకాని, 8 గంటల నుంచి 9 గంటల దాకాని, 9 గంటల నుంచి 10 గంటల లోపే. ఒక ఊరి పేరు చెప్పను కానీ, ఒక పుట్టినరోజు ఫంక్షన్ ఫంక్షన్ పోతే ఒక 9:30 మధ్యలో ఉంటుంది. 9:30 అంటే బర్త్డే ఫంక్షన్. అది పోతే ఏం చేస్తున్నాడు వాళ్ళ అన్న, ఆ పాస్టర్ వాళ్ళ అన్న అరుస్తున్నాడు. ఏ ఎరకడ దాకా మీరు వాక్యం చెప్పేది? ఏ ఎరకడ దాకా మీరు చేసేది అని గందరగోళం చేస్తున్నారు. భోజనాలు వండితే ఆ పిల్లలందరూ నిద్రపోతున్నారు. పిల్లలందరికీ నువ్వు ఎప్పుడు పెడతావు? వాళ్ళు ఏమో నిద్రపోతున్నా, ఏం చేయాలి? ఒక్కరోజే పుట్టినరోజు చేసిన రోజు చేసుకుంటారండి. దేవుడు ఆశీర్వదించే కదా ఒక్కరోజే. హల్లెలూయా. రోజు ఆశీర్వదించాడు, ఒక్కరోజే. సమరయ స్త్రీని దర్శించి రోజు దర్శించాల, రోజు పోయి మాట్లాడా, ఒక్కరోజే ఆశీర్వాదం పొందుకున్నది. హల్లెలూయా. యాకోబు ఒక్క రాత్రి దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు. కానీ ఒక్కసారి దేవుడు కానీ ఒక్కసారి మాట్లాడిన దమస్కు గేటు దగ్గర పౌలుని దర్శించినప్పుడు ఒక్కసారి, ఎన్నిసార్లు అండి? జీవితాంతం ఆశీర్వదించబడినది. హల్లెలూయా. సమరయ స్త్రీ జీవితంగానే మార్చబడినది. నేను రాసుకున్న సబ్జెక్ట్ వేరండి. ఇక్కడికి వచ్చినాక ఆత్మ ప్రేరేపణలో కొన్ని మాటలు హెచ్చరికలు నేను చేస్తున్నాను, వాక్యం చెప్పలేదండి. హల్లెలూయా. చాలా సబ్జెక్ట్ ఉంది. మీరేమో ఉదయం నుంచి సాయంత్రం 6 నుంచి తెల్లవారు 8 గంటలకి 12:30 అవుతుంది. తెల్లవారి వరకు మీరు ఉన్నారు కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున నిద్రపోయినా కానీ పర్వాలేదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు ఒక 20 ఎకరాల పొలం వేశారండి. వేస్తే ఆ చివర కాపు సమయాన్ని వెళ్ళిపోతామండి, లేకపోతే బర్రెలు తినాలని వదిలిపెట్టిపోతామా? ఆశీర్వాదం పొందుకున్నట్టుకు ఆ రాత్రంతా ఎదురు చూస్తాడు. ఆ నైట్ పందులు వస్తాయి, ఏం చేస్తాయి, తినిపోతాయి, పక్షులు తినిపోతాయి అని తెల్లవార్జులు కాపలు కాస్తుంటాడు. సంఘ కాపర బాధ్యతగానే అదే. నా ప్రియదేవులు అనుకోవచ్చు, ఇంక మీదట స్టార్ట్ అవుతుంది ఆయనకి టెన్షన్ ఎలాంటిదో. కానీ నా ప్రియదేవుని బిడ్డలారా, సంఘ కాపరికి ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు వినలేదు, ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి మా పరిస్థితి. కానీ ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఒక్క మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాము. కీర్తనల గ్రంథము ఒక మాట చదువుకుందాము. 9వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. యెహోవా శాశ్వతముగా
ఆసీనుడై ఉన్నాడు. ఉన్నపంట తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నమ్మకమైన మా దేవా, నీ పాదాలకు వందనాలయ్యా. నీ దాసుడు వెట్టివాడే ప్రభా, నిలబడడానికి నా అర్హత లేనంటు వాడు ప్రభా. ఇంతవరకు నాయన మీరే అధ్యక్షులకు నేను నడిపించారు ప్రభా. వీళ్ళని ఎలా నడిపించాలో నాకైతే తెలియదు కానీ ప్రభా, నడిపించే మార్గంను సరళం చేయండి ప్రభా. వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులు, అల్లరి శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధించండి ప్రభా. నీకే స్తోత్రం అయ్యా. నిద్రాత్మను తీసేసి అయ్యా స్తోత్రాత్మ చేత మీరు నింపమని యేసు పరిశుద్ధం పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు ఒకసారి చదువుకుందాం. యెహోవా శాశ్వతముగా ఆసీనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించుచున్నాడు అని లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. కానీ ఎందుకు ఈ మాట ఎందుకు మాట్లాడాడు ఆయన? ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఎందుకు మనమును ఆశీర్వదించు ఆసీనుడై ఎందుకున్నాడు? ఇక్కడ ఈ లోకంలో చనిపోయిన వారు ఉన్నారు, ఈ లోకమంది చాలా మంది ఉన్నారు. దేవునికి దగ్గరైన వారు దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. దగ్గరైన వారు కాదు, దగ్గరున్న వారు దూరం అయిపోయే స్థితిలో ఇది. ఏమనుకుంటున్నావు? పాటలు పాడుతూ పరవశిస్తున్నారు. ప్రారంభంలో ఎలా ఉన్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం. తర్వాత చివరి స్థితి ఎలాగ అయిపోతుంది? ఆరంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. ఆరంభించిన మనము ఇంకా ఆగిపోకూడదు, సాగిపోయే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఆశీనుడై సింహాసనం మీద ఆశీనుడైన దేవునికి ఎలాగ న్యాయం చేయబోతున్నాం? మన జీవితానికి మనమే న్యాయం చేర్చుకోవాలి. ఎవరి కోసం న్యాయం చేయడం కాదు, నీ జీవితం కోసం నీ తీర్పు పెంచబడాలంటే తీర్పులో మనము అక్కడ ఏం చేయాలంటే ఆయన ఇక్కడ అంటున్నాడు ఆశీనుడు న్యాయం కలిగి జీవించాల. మనం ఆ న్యాయమును ఫస్ట్ ప్రారంభించాము, ముగింపు ఎలా ఉన్నది మన పరిస్థితి? ముగింపు జీవితం ఎలా అయిపోతున్నది? ప్రారంభించారు, స్థాపించారు, సంఘం స్థాపించారు, సంఘ పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. కానీ ప్రారంభించిన వారు ముగించారా? ఎక్కడ సగంలోనే వాళ్ళ జీవితాలు ఏమైపోయాయంటే దేవుని నుండి పాతాళంలోనికి దిగబడిపోతున్నాయి. హల్లెలూయా. ప్రారంభించాము పాటల ద్వారా, ఆరాధన చేత, ప్రార్థన చేత ప్రారంభించిన మన జీవితాలు ఆగిపోవడానికి కాదు, ఇది సాగిపోవడానికి. హల్లెలూయా. యాకోబు రాత్రి ఆగిపోవడానికి చేయలా, ప్రారంభించడానికి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఇంకా ఆగిపోవడానికి ప్రార్థన చేయాల. శిష్యులు ఎలా నడిపించాలా, ఈ జీవితము ఉంటున్న జీవితాలు ఎలా నడిపించబడాలని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు. అందరూ మీరే దేవతలను కొలవండి, ఏ రాయినైనా కొలవండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమని ఒక న్యాయమైన మాట మాట్లాడాడు. నువ్వు తీర్పులో ఉండాలంటే, ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చుండాలంటే ఆయన న్యాయ విధిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఏదో వచ్చాము వెళ్ళాము అని కాదు, కానీ ఈ ప్రార్థన అంటే చాలా ఇష్టం యాకోబుకి. ఈ ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం, యేసు ప్రభుకే ఇష్టమైనది. హల్లెలూయా. మనుషులకు ఏం చేస్తారంటే ఇన్ని గంటల దాకా ఆరాధించేది. మీరేమనుకుంటున్నారు నాకైతే తెలియలేదు. హల్లెలూయా. నిద్ర వచ్చి అందరూ గట్టి హల్లెలూయా. నిద్ర వస్తుంది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిద్రపోయే సమయం కాదు, దేవునితో ఆరాధించే సమయం ఇది. హల్లెలూయా. దేవదూతలు నిత్యము కోట్ల దేవదూతల చేత గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడిని స్తుతించబడుతున్న యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. ఎలా దిగిపోతున్నారో తెలుసా? వాళ్ళకి తెలుసు వాక్యం ఏ సబ్జెక్టులో ఏ కోణంలో మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. కానీ యేసయ్య ప్రభు ఏమి చెప్పారో శిష్యులకు అర్థమవుతుంది. ఇన్ని గంటలకు పరిచర్యకి వెళ్ళాలో తెలుసు, వెళ్ళే సోదరుల ప్రవేశం మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నాడని తెలుసు. కానీ వీళ్ళు ఏం చేశారంటే మరిచిపోయి నిద్రపోయారు. హల్లెలూయా. ఎలాగంటే మర్చిపోయారు. ఎన్ని రోజులండి? ఒక్క రోజు కాదు, అర రోజు కాదు, దినములు. ఎన్ని దినములు అయితే అన్ని దినములను మర్చిపోయి. ఒక మాట చదువుకుందాం కీర్తన గ్రంథంలో ఎలా మర్చిపోయారు. అక్కడ చాలా సబ్జెక్ట్ ఉంది, అవన్నీ నేను చెప్పడానికి రాలేదు, కానీ ఒక మాట చదువుకుందాము. కీర్తనల ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యం చదువుకుందాం.
ఎన్నిసార్లు మర్చిపోయారో వారి గురించి మనం తెలుసుకుందాం. తెలియని వారు కాదండి, తెలిసిన వారే. అక్కడ చదువుకున్న కీర్తనల గ్రంథము ఇర్మియా గ్రంథము 2:32 వాక్యం. తన ఆభరణమును మరచున, తన వడ్డానం మరచున నా ప్రజలు లెక్కలేనని సార్లు, అన్యులు కాదు నా ప్రజలు లెక్కలేనని సార్లు మర్చిపోయారు. హల్లెలూయా. లెక్కలేనని సార్లు ఎన్నో సార్లు ఎన్నో ఉపకారాలను మర్చిపోయారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుతాలను మర్చిపోయిన వారు ఉన్నారు. కన్యక తన ఆభరణం మరచున, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచున. కానీ నా ప్రజలు అనేక సార్లు, నా ప్రజలు అంటున్నారు, ఎవరు ప్రజలు కాదు, అన్యులు కాదు, పూజలు చేసేవారు కాదు, దేవుని విగ్రహారాధికులు కాదు, దేవుని ప్రజలు లెక్కలేనన్ని సార్లు మరచిరానన్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వారు బాప్తిసం తీసుకున్న వారే, దేవుని సన్నిధిలో బల్లారాధనలో పాలు పంపులు పొందేవారే, వాళ్ళే దూరం అయిపోతే మనం ఎలా ఉన్నాము? ఈ రాత్రికాల సమయంలో ఇర్మియా గ్రంథకర్త దాకా మనం నేర్పించే పాఠం ఏంటంటే, కన్యక తన ఆభరణం మరచిన, ఇక్కడ పెళ్లి కుమార్తె తన వడ్డానం మరచిన నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోయిన వారి స్థితి ఎలా ఉన్నది? ఇక్కడ చాలా మంది ఆయన నిబంధన ఏమేమి మర్చిపోయారో ఒక మాట చదువుకుందాము. కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలు చెప్తాను గబగబా. నిబంధన మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు, ఉపకారము చేయటం మర్చిపోయారు, రక్షకుని మర్చిపోయారు, వాక్యమును మర్చిపోయారు. శిష్యులు ఏం చేశారు? వాక్యమును మర్చిపోయి నిద్రపోయారు. వాళ్ళు శోధనలో ప్రవేశించి మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేశారు? శోధనలో ప్రవేశించి నిద్రగలిగి యేసు ప్రభుని అప్పచెప్పారు. ఏం జరిగింది అక్కడ? యేసయ్య రక్షకుణ్ణి అప్పచెప్పి మర్చిపోయి నిద్రపోయిన పరిస్థితి ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్తను మర్చిపోయారు, శుద్ధిగా ఉన్నది మర్చిపోయారు. మర్చిపోయి ఎన్ని రోజులు అలా ఉంటాం? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. హల్లెలూయా. మనకు తెలుసు ఎన్ని గంటలకు ఆరాధన తెలుసు, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉండాలని తెలుసు, ఎన్ని గంటలకు ప్రార్థన చేయాలని తెలుసు, ఎన్ని పాటలు పాడాలని తెలుసు. మనమే మర్చిపోయాము. హల్లెలూయా. నిద్రపోయాలి కాదండి, మనమే మర్చిపోయాము. యేసు ప్రభును మనమే ఎంబడించాము. ఇస్కరియోతు ఎవరు? ఆయనతో ఉన్నవాడు, ఆయనతో ఎంబడించిన వాడు, ఆయన పరిచయం చేసిన వాడు, కలిసి నడిచిన వాడు, కలిసి తిరిగిన వాడు, కానీ ఆయనే అప్పచెప్పాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో, ఈ తెల్లవారుజాము సమయంలో యేసు ప్రభును మర్చిపోయేవారు ఉన్నామా? ఎలా ఉన్నామో? నా ప్రియ దేవుని బిడ్డలారా, మర్చిపోవడానికి కారణం ఏం తెలుసా? ఒక్క మాట, తృప్తి పొంది గర్వించారు. ఏం చేశారు? తృప్తి పొందారు. దేవుడు నన్ను ఆశీర్వదించాడని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమైపోయారు? దూరం అయిపోయారు. హల్లెలూయా. ఎలా ఉన్నా మన పరిస్థితి? తెలియక కదా వాళ్ళు చెడిపోయింది. మత్తులై కాక త్రాగుబోతులై కాదు, తిరుగుబోతులై కాదు, చేతగాని వారే, అన్ని చేతయి. కానీ వాళ్ళు ఏం చేశారు? హృదయంలో ఏముందంటే గర్వము వారిని పాతాళములకు త్రోయబడినది. హల్లెలూయా. కీర్తనకారుడు అదే మాట రాస్తున్నాడు, పైన ఉంటుంది చూడండి ఆ మాట. ఇక్కడ 5వ వాక్యం చదువుకుందాం. కీర్తన అదే 9వ అధ్యాయం 7వ వాక్యం 5వ వాక్యం. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటి నుండకుండా తుడిపిపెట్టి ఉన్నావు, శత్రువులు నశించి వారి ఎన్న ఉండకుండా నిర్మూలన చేసి తెల్లగించి పట్టణమును స్మరణకు రాకుండా బొత్తిగా నశింపజేసేదని అంటున్నారు. బొత్తిగా వాళ్ళ జీవితాలు ఇస్కరియోతు యోధ ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ రాయబడారా? శిష్యులు అప్పచెప్పిన వారి పేర్లు ఎక్కడైనా రాయబడా? ఎక్కడ రాయబడలా. సమరయ స్త్రీ దర్శించబడిన తర్వాత ఎక్కడైనా రాయబడిందా? రాయబడలా. జ్ఞాపకం ఉంచుకున్నది, జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నది. యాకోబు జీవితం ఎప్పుడంటే ఒక్క రాత్రి పెనుగులాడు. ప్రతిరోజు కాదు, ఒక్క రాత్రి దేవుని యొక్క దీవెన పొందుకున్నాడు. హల్లెలూయా. పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారండి.
చేసుకుంటారా? అదేమవుద్ది? రెండో పెళ్ళి అవుతుంది. మొదటి పెళ్ళి ఆశీర్వాదం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు శిష్యులు మర్చిపోయిన రీతిగా ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి, కానీ ఎంత బైబిల్ గ్రంథం నేను చదివిలే, చాలా అన్ని కట్ చేసిన. కానీ నా ప్రియ దేవుని బిడ్డ, ప్రాముఖ్యమైనది నశిస్తున్న మనమే నశించేది. మర్చిపోయి నిద్రపోతున్నాం కనుక ఈ రాత్రికాల సమయంలో, తెల్లవారుజాము సమయంలో యాకోబు పెనుగుల రాత్రంతా గడిచిపోయింది. అలాగే తెల్లవారదా కూర్చుంటే దేవుని యొక్క ఆత్మ పని చేస్తుంది. హల్లెలూయా. దేవుడితో మనతో ముఖాముఖి మాట్లాడతాడు. అందరు నిద్రపోతున్నారు. తెల్లవారుజామున అరుస్తా ఉంటాయి, కోళ్ళు అరుస్తా ఉంటాయి. ఎందుకు? దేవుని స్థుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళకి సమయం తెలుసా 4 అయిందని, వాడికి తెలుసా 3 అయిందని, వాడికి తెలుసా మొదటి జాము అయిందని. కానీ పక్షులు ఎలా, ఆకాశ పక్షులు చూడు, ఎత్తవు కోయి కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నారు. మీరు శ్రేష్టమైన వారు, దేవుని ఆరాధించేవారు. దేవదూతలకు లేని పరిచర్య మనకిచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవదూతలకు కానీ స్తుతిస్తాయి, కానీ అవి చేయలేవు. మనం చేస్తాము, స్తుతిస్తాము, మనం కార్యము ఆ సువార్తను ప్రకటిస్తాము. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి అందరికీ చెప్తాం. ఎందుకంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతలకు లేని పరిచర్య, గొప్ప ధన్యత మనకు ఇచ్చాడండి. హల్లెలూయా. ఇక్కడ నశించి వారు చాలా మంది మరిచి నిద్రపోయి వాళ్ళ హృదయంలో గర్వించి దూరం అయిపోయిన వారు ఉన్నారు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఈ తెల్లవారుజాము సమయంలో యాకోబు లెక్క నువ్వు దేవుని యొక్క దీవెనల కోసం ఎదురు, ఏషావు లెక్క ఈ లోక సంబంధమైన కోరుకుంటావో అది మన ఇష్టం, మన చేతిలో ఉంది. ఉన్న పాటను తలలో వంచుదాం. ఇంకా వినాలని అంటే నేను చెప్తానండి, చెప్పారు సమయం మీ చేతిలో ఉందని. కానీ నా ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ రాత్రి కాల సమయం, ఈ తెల్లవారుజాము సమయంలో దేవుని యొక్క దీవెనలు కావాలా, మనిషి యొక్క దీవెనలు కావాలా, నువ్వే కోరుకో. ఉన్న పాటను తలలో వంచుదా. నా ప్రియ అక్క, నా ప్రియ చెల్లి, నా ప్రియ అన్న, నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా స్నేహితుల, నా బంధువు, ఎవరైనా సరే ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏమి తీర్మానం కలిగి ఉన్నావు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏమి పొందుకోవాలని, దేనికోసం ఎగిరపడుతున్నావు, దేనికోసం తొందరపడుతున్నావు, మనకు మనమే సెర్చ్ చేసుకోవాలా. యాకోబుకు అతనికి 2 భార్యలు, 2 దాసీలు, ఎంతోమంది 70 మంది ఉన్నప్పటికీ అన్ని వదిలిపెట్టి ఎగ్గేబురేవు దగ్గర ఆ రాత్రంతా పెనుగులాడి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు. అయ్యా, ఆ పోరాటం ఉందా, ఆ వైరాగ్యం ఉందా, ఆ మరిచిపోలా. ఈ లోక సంబంధమైన మరిచిపోయాడు, కానీ ఆత్మీయ సంబంధమైన దీవెనలు ఆయన కోల్పోలే. ఎలా ఉన్నాం మన పరిస్థితి? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మర్చిపోయి కన్యక ఆభరణం మరచిన, పెళ్లి కుమార్తె తన ఉద్యానం మరచిన, నా ప్రజలు లెక్కలేని సార్లు మరచి ఉన్నారు. నీ మాటను పక్కన పెట్టున్నారు, దైవసేవకుని మాట విడిచిపెట్టి తిరిగారు. ఎన్నోసార్లు బయట వారు కాదండి, మనమే. ఆ తప్పు చేసింది మనమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరి తలలో కళ్ళు మూసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నేను మర్చిపోకుండా నాయన ఆత్మీయులో మెలకువ కలిగి చేయ, నా ఆత్మ శుద్ధి చేయ ప్రభువా. దేవా, రక్షకుని మర్చిపోయామే ప్రభువా. అయ్యా, సృష్టిని మర్చిపోయి అయ్యా సృష్టికర్తను ఆరాధించకుండా అయ్యా సృష్టిని పూజిస్తున్నాం ప్రభువా. దేవా, నీకే వందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు నాయన ప్రభువా, అయ్యా సాయంత్రం 6 గంటల నుంచి నాయన ప్రభువా, ఇంతవరకు నాయన ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. ప్రజల హృదయాలను నాయన అయ్యా త్రిపివేయండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా, కనికరించండి ప్రభువా. యేసయ్యా, కృప చూపించండి అయ్యా. యాకోబు అంత పెనుగులాడుతున్నాడు అయ్యా, నువ్వు రాయని బతిమిలాడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రొమ్ము కొట్టుకొనుసు అయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా పేరు యాకోబే. కానీ ఈ రాత్రికాల సమయంలో అయ్యా నేను ఒప్పుకుంటున్నాడు అయ్యా, యాకోబుగా మోసగాడని ఒప్పుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను అబద్ధం ఆడేవాడిని, నేను వేషధారిని, మోసగాడినని, తండ్రిని మోసం చేశాను, మామగాడి నన్ను మోసం చేశాడు. కానీ ప్రభువా అయ్యా అయ్యా అని ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా
అయ్యా అలాంటివి చేసేవారు ఉన్నారు. ప్రభువా నీకే వందనాలయ్యా. అయ్యా నేను మోసం చేశానయ్యా అంటూ యాకోబు ఏడుస్తున్నాడు. ఒక్క రాత్రి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు. ప్రభువా పూర్వము హింసకుడు దూషకుడు హానికరుడైన అయ్యా పౌలును దర్శించావు ప్రభువా, ఇంకా మర్చిపోలేదు ప్రభువా, ఆ రక్షణ మర్చిపోలేదయ్యా. ఆరంభం కంటే ముగింపు వరకు నమ్మకంగా ఉన్నాడు. బ్రతుకుట క్రీస్తు, సావైతే నాకు లాభం. ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా నీకే వందనాలయ్యా. అయ్యా ప్రభువా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనైనా వచ్చిన ప్రతి ఒక్కరినైనా అయ్యా కుటుంబాలుగా అయ్యా దీవించబడును గాక. అయ్యా ఈ గ్రామం దీవించబడును గాక. అయ్యా సంఘ కాపరిని దీవించును గాక. అయ్యా సంఘ పెద్దలను దీవించును గాక. అయ్యా పిల్లల్ని 50 మందిని అయ్యా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. ఎంతవరకు నాయన ప్రభా నీ అయ్యా మాటలు పంచిపెట్టని ఇచ్చిన భాగ్యంకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయాన్ని స్తోత్రం వందనాలు. కార్యక్రమం తీసుకుని క్లోజ్ చేసి కట్ చేసి దేవనా స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా అయ్యగారి తపన? అర్థమైన వాళ్ళు 2 ముక్కలు చెప్పాలి.